గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కృషి, ప్రతిభ, పట్టుదల అన్ని సామర్థ్యాలు ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చోట కొన్ని మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి కెరీర్ గురించి తెలియకపోవడమో, లేకపోతే ఎలా వెళ్ళాలో తెలియకపోవడమో కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి. అసలు ఏంటి ఆ మిస్టేక్స్, ఎందుకు జరుగుతున్నాయి, ఇవి తెలుసుకోవాలంటే మనం ఈరోజు అజా కన్సల్టింగ్ CEO ఫౌండర్ ఫణిరాజ్ గారితో పాటు ఉన్నాం. మనం ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు అవర్ షో. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే చాలామంది రూరల్ ఏరియాలో ఉండే స్టూడెంట్స్కి అంటే అన్నీ ఉంటాయి, వాళ్ళకి అన్ని మార్క్స్లో కానివ్వండి, అన్నిట్లో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ స్టిల్ ఎక్కడో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అసలు ఎన్ని మిస్టేక్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎందుకు అలా జరుగుతుంటుంది, ఎక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మీరు అడిగే మిస్టేక్స్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు అండి, గ్రాడ్యుయేషన్ చేసి బయట జాబ్ సెర్చ్ చేసేటప్పుడు? గ్రాడ్యుయేషన్ చేశాక జాబ్ సెర్చ్ చేసేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి, మామూలు గ్రాడ్యుయేట్స్ అనుకోండి, అంటే BA, BCom, BSc ఇలాంటి గ్రాడ్యుయేట్స్ అనుకోండి, లేదా మీకు MCA లాంటి పీజీలు చేసి వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ వాళ్ళ కోర్సులు అయిపోగానే దాదాపుగా ఎక్కువ శాతం హైదరాబాద్ వస్తారు. అటు కొంచెం అనంతపూర్ అటు వాళ్ళంతా కూడా బెంగళూరు సైడ్ వెళ్తారు. బట్ ఏదో ఒక సిటీకి వెళ్తారు. వెళ్ళేసి వీళ్ళు ఏంటంటే కోర్సులు చేస్తుంటారు, రకరకాల కోర్సులు జాయిన్ అవుతుంటారు. వీళ్ళు చదివిన చదువు ఏంటి, దానికి చేస్తున్న కోర్స్ ఏంటి, వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఇదంతా కూడా ఒక క్లారిటీ ఉండదు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే క్లారిటీ ఉండదండి. ఎందుకు ఈ ఫస్ట్ క్లారిటీ మీద మాట్లాడుతున్నంటే, క్లారిటీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు బికమ్ ఎనీథింగ్. సో మనం చదువుకున్న చదువు మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేదా మనం BA, BCom చేసి ఉండొచ్చు. కాక ఫస్ట్ వాట్ ఈస్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్. చదువుకున్నది ఎందుకు చదువుకున్నాము? ఒక విజ్ఞానం సంపాదించడానికి, ఒక నాలెడ్జ్ సంపాదించడానికి చదువుకున్నాము. దాని మీదే ఉపాధి చేయాల్సిన అవసరం ఏం లేదు, అలాంటి రూల్ ఏమీ లేదు. నేను BA చేశాను, నేను CEO కాలేదా IT కంపెనీకి? సో కావచ్చు. కానీ ఏంటి మన బలాలు బలహీనతలు ఏంటి, మన ప్యాషన్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మనం ఎందులోకి వెళ్ళొచ్చు అన్నది ఒక హోంవర్క్ చేసుకోరు, వాళ్ళలో వాళ్ళు తరిచి చూసుకోరు. సో అది ఒకటి క్లారిటీ మిస్ అవుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ అండి. సెకండ్, ఈ క్లారిటీ లేకుండానే లేదా కొంత క్లారిటీతోటి రకరకాల కోర్సులో జాయిన్ అయిపోతారు. కోర్సుల మీద కోర్సులు నేర్చుకుంటారు. వాళ్ళు ఆ కోర్సు నేర్చుకునేటప్పుడు ఏంటంటే, ఆ కోర్సు నేర్చుకుంటే చాలు జాబ్ వస్తుంది అని ఒక అభిప్రాయంలో ఉంటారు. కానీ కోర్సులు నేర్చుకుంటేనో డిగ్రీ సర్టిఫికెట్లకు మార్కెట్లో ఉద్యోగాలు ఇవ్వరన్న విషయం వాళ్ళకు ఒక 2-3 ఏళ్ళు పోతే తప్ప అర్థం కాదు. ఇంకోటి, ఏ కోర్స్ నేర్చుకుంటే అసలు ఏ జాబ్ అనేది కూడా తెలియదు. సో ఫస్ట్ ఏంటి అంటే, కోర్సులు నేర్చుకుంటే జాబ్ వస్తుంది, డిగ్రీ సర్టిఫికేట్తో జాబ్ వస్తుంది అనే ఒక అవగాహనలో ఉంటారు. ఇది ఒక మిస్టేక్ చేస్తారు. తర్వాత మీరు అన్నట్టుగా నెక్స్ట్ పాయింట్, ఏ కోర్సు చెయ్యాలి, ఏ కోర్సు చేస్తే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏ కోర్సుకి తను సూట్ అవుతాడు, ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సుల్లో నువ్వు ఏ కోర్సుకి సూట్ అవుతావు, లేదా ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్ నేర్చుకుంటే, ఏ స్కిల్ నేర్చుకుంటే, యాక్చువల్గా సబ్జెక్టు కోర్సు కాదండి, నేనైతే స్కిల్ అనే అంటాను. ఏ స్కిల్ నేర్చుకుంటే నీకు అవకాశం వస్తుంది, ఏ స్కిల్ నేర్చుకోవడానికి నీ లోపల నీకు నీ బలాలు బలహీనతలు, కెపాసిటీ, ఎబిలిటీ సరిపోతాయి. అంటే మ్యాథమెటిక్స్ అస్సలే రానివాడికి, అసలు ఇంగ్లీష్లో ఒక ముక్క రానివాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే స్టిల్ కావచ్చు, కానీ నువ్వు ఇవన్నీ మళ్ళీ నేర్చుకోవాలి. ఫస్ట్ వీటన్నిటికీ నీకు టైం ఉండాలి. మళ్ళీ యూ హ్యావ్ టు పుట్ ఆల్ ద టైం. మనదేమో 35 చిన్న కథ కాదు సినిమా చూసాం కదా, వాడు 5వ తరగతి లెక్కల పరీక్ష పాస్ కావాలంటే నేను 35, ఇంకా మొదటి నుంచి వాళ్ళ అమ్మ నర్సరీ నుంచి నేర్పించేస్తుంది. అలా ఇప్పుడు మళ్ళీ నువ్వు ఉద్యోగానికి వచ్చి మళ్ళీ నువ్వు బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి థర్డ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఏ కోర్సు నేర్చుకుంటే ఎందులో జాబ్స్ ఉన్నాయి, ఏ కోర్సు నేర్చుకుంటే బాగుంటుంది అన్న దాని మీద అవగాహన ఉండదు. ఇదొకటి చేస్తారు. తర్వాత 4వ మిస్టేక్ ఏం చేస్తారంటే, వీళ్ళు ఏదైనా ఒక కోర్స్ కానీ, ఏదైనా ఒక సబ్జెక్ట్లో కానీ, ఏదైనా ఒక లాంగ్వేజ్లో కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఏదైనా టూల్ కానీ జాయిన్ అయినప్పుడు ఆ 1-2 గంటలు వాళ్ళు ఆ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తారు. ఇన్స్టిట్యూట్లో ఏదో ఒకటి వాళ్ళు చెప్పింది వింటారు, వస్తారు, కానీ ప్రాక్టీస్ చెయ్యరు. ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ అస్సలు చెయ్యరు. వాళ్ళకి హైదరాబాద్ అప్పుడే వచ్చి ఉంటారు, లేదా బెంగళూరు అప్పుడే వెళ్ళి ఉంటారు. సో ఈ నగర జీవితానికి అలవాటు పడడం, ఇలాంటి రకరకాల వాటిల్లో వాళ్ళ సమయం వాళ్ళకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏమండి, ఒకప్పుడు మనం కూడా ఏజ్ దాటి వచ్చిన వాళ్ళమే కదా, మనకు తెలుసు ఏం జరుగుతుందో. సో వాళ్ళకి కొందరికి డబ్బు కష్టాలతోటో, కొందరికి ఇక్కడ అలవాట్లు, అంటే వాడు అక్కడ ఏదో వెజిటేరియన్ అయ్యి ఉంటే ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్కి ఇబ్బంది అయ్యో, ఇంట్లో బాగా చికెన్ మాత్రమే తినే అబ్బాయి ఇక్కడికి వస్తే రోజు చికెన్ లేకనో, ఇలా రకరకాల అడ్జస్ట్మెంట్లు, అంటే మీకు లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొంత సమయం పోయి ప్రాక్టీస్ మీద ఫోకస్ ఉండదు, అసలు ప్రాక్టీస్ చేయరు.
ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చెప్పిన పాఠాలు వింటారు, వస్తారు, మళ్ళీ వెళ్తారు, వింటారు, వస్తారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ప్రాక్టీస్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్తో వాళ్ళకి టచ్ అయిపోతుంది. 2 hours అక్కడ ఉండి టైం స్పెండ్ చేసి వచ్చేస్తారు. 6 నెలల తర్వాత కోర్స్ అయిపోయి ఉంటుంది కానీ వీళ్ళకి 4 ముక్కలు కూడా వచ్చి ఉండవు, ప్రాక్టీస్ లేదు కాబట్టి. ఇది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీరు ఏ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ కాదండి, ఈరోజు మీరు ఫార్మాకి వెళ్ళండి, రీటైల్కి వెళ్ళండి, మీరు మీడియాకి వెళ్ళండి, ఏ రంగంలోనైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ద ఆయువు పట్టండి. అదొక మూల స్తంభంలాగా. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పట్టు సాధించారు. దీనికైతే అసలు ఇన్స్టిట్యూట్స్ ఏం అవసరం లేదు. నీ రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి నువ్వు సరదాగా మాట్లాడుతూ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, వొకాబులరీ పెంపొందించుకోవడానికి ఎలాంటి కృషి చేయరు. ఇదొక పొరపాటు. దీంతోపాటు ఈమెయిల్ రైటింగ్, మన అంటే కొన్ని అవగాహన, కొన్ని గ్రూమింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కోరుకునేదేమో సాఫ్ట్వేర్ జాబ్. మీరు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్లో కోరుకునేది సాఫ్ట్వేర్ జాబు, వేసుకునేది ఒక రౌడీ వేషం. అప్పుడప్పుడు పిల్లలు వస్తారండి మా దగ్గరికి జాబ్స్కి, బాటా చెప్పులు, స్లిప్పర్లు వేసుకొని, ఓ క్రాక్స్ చెప్పులు వేసుకొని, గడ్డం వేసుకొని, దువ్వుకోకుండా జెల్లు పెట్టుకొని అలా వచ్చేస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే పిల్లలతో, బాబు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు మీ ఇంటికి వచ్చే బ్రాహ్మణుడు ఓ టార్న్ జీన్స్ వేసుకొని, ఓ నైకీ షూస్ వేసుకొని, ఓ టై కట్టుకొని, చేతిలో ఒక బీర్ బాటిల్, ఇటు ఒక సిగరెట్ పెట్టుకొని వస్తే మీరు సత్యనారాయణ వ్రతంలో పూజ చేయించుకుంటారా? చేయించుకోరుగా. మరి అలాంటప్పుడు సాఫ్ట్వేర్ వాడు ఎలా ఉండాలి? సాఫ్ట్వేర్ వాడంటే ప్రతి ప్రొఫెషన్కి ఒక అటైర్ ఉంటుంది కదా. ఆ అటైర్ అది దాని యొక్క ఇది మీకు ఆహార్యం అంటారు. ఆహార్యం అంటే మన ద వే వీ ప్రజెంట్. సో నీ ఆహార్యం ఎలా ఉంది, నువ్వు ఎలా పెట్టావు, నువ్వు ఎలా ఉన్నావు, అది మిస్ అవుతారు. సో ఈవెన్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇది నేర్చుకోవాలి. హౌ డు యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్? నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉంటావు, ఎలా మాట్లాడతావు, నీ డ్రెస్సింగ్ ఏంటి, నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటావు. చూస్తేనే అబ్బాయి ఎంత బాగున్నాడు, ఇతనికి అవకాశం ఇస్తే పట్టేస్తాడని నిన్ను చూస్తేనే కాన్ఫిడెన్స్ రావాలి. నీ డ్రెస్సింగ్ వల్ల నీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అది వాళ్ళకి తెలియదు. ఏదో క్యాజువల్ డ్రెస్ వేసుకుంటే, ఇప్పుడు మేము ఫార్మల్స్ వేసుకో అని చెప్తే ఏదో మేము బలవంతం చేస్తున్నాం అనుకుంటారు. కానీ కాదండి, మీరు ఒక మంచి ప్రాపర్ డ్రెస్ వేసుకుంటే మీ కళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. యూ ఫీల్ రియలీ గుడ్. ఇఫ్ యూ ఫీల్ రియలీ గుడ్, యువర్ కాన్ఫిడెన్స్ విల్ బీ ఇంప్రూవ్డ్. అండ్ వర్క్ ఏరియాలో కూడా సీరియస్నెస్ ఉంటుంది చాలా మంచిగా. సో అందరికి ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ వస్తుంది. సో అది పోతుందండి. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎలాంటి వర్క్ చేయరు. ఇది కాకుండా వీళ్ళు ఆ కోర్సులు అయిపోయిన తర్వాత వీళ్ళు సీవీలు తయారు చేసుకుంటారు. ఎవరిదో ఒకరిది ఆల్రెడీ జాబ్ కొట్టిన వాడిది తీయడం, కాపీ పేస్ట్ చేయడం, అందులో ఏముంది ఏం లేదు వీళ్ళకి అవసరం లేదు. పైన పేరు మార్చామా, ఈమెయిల్ ఐడి మార్చామా, ఫోన్ నెంబర్ మనది పెట్టుకున్నామా, మిగతా అంతా సేమ్ టు సేమ్ మక్కీ. చిన్నప్పుడు అక్కడ రెజ్యూమ్లో అడిగితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది ఉండదు. దానిలో మీరు మైక్రో సర్వీసెస్ అని రాస్తాడు. అమ్మ మైక్రో సర్వీసెస్ అని ఉంది, నువ్వేం చేసావు మైక్రో సర్వీస్లో అంటే మైక్రో సర్వీసెస్ అంటే ఐడియా ఉందండి అంటాడు. ఐడియా అనేది మంచిదే, యాడ్కి చాలా బాగుంటుంది. సో అదేదో ఐడియా యాడ్ ఉంది కదా. సో ఆ ఐడియా ఉండడం ఏంటండి, నీకు రావాలి కదా పని. నువ్వు రెజ్యూమ్లో ఏమని పెట్టుకున్నావు, ఇది నా స్కిల్ అని పెట్టుకున్నావు. స్కిల్ అంటే నీకు అందులో పని చేయడం వచ్చు అని అర్థం. సరే నువ్వు ఫ్రెషర్ అనుకున్నా, నీకు ఫ్రెషర్కు ఉండాల్సినంత నైపుణ్యమో నాలెడ్జో నీకు అందులో ఉండాలి. అది ఉండదు. ఎందుకు లేదంటే నువ్వు వేరే వాళ్ళది కాపీ పేస్ట్ చేసావు, కనీసం రెజ్యూమే చదువుకోలేదు. సో వీళ్ళకి వచ్చిన స్కిల్స్ని కనీసం వాళ్ళు అందులో పెట్టలేకపోవడం. అండ్ ఆ పెట్టిన పదంకి నీకు తెలియకపోతే, ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూకి పిలిచిందే ఆ సీవీ బేస్ చేసుకొని, ఆ సీవీలో నీకేముందో తెలియదు. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళని మనం ఇంటర్వ్యూకి వస్తే, ఇప్పుడు నేను మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు నా సీవీ చూసి పిలిచి నా సీవీలోంచి అడుగుతారా, మహాభారతంలోంచి అడుగుతారా? వే డిడ్ యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్, what was your last employment, what is your last assignment, what was your last project, what is that you are doing, what is your typical day in your office అని అడుగుతారు. ఈ సీవీలోంచే కదా ఇవన్నీ. మహాభారతంలో దుర్యోధనుణ్ణి ఎందుకు బలరాముడు సపోర్ట్ చేశారని అడుగుతారా? అడగరు కదా. ఇర్రెలవెంట్ క్వశ్చన్ కదా అది. స్పేస్ ఎక్స్లో ఏం జరుగుతుందని అడుగుతారా? అడగరు కదా. రెజ్యూమేలో నుంచి స్కిల్ ఉంటే అదే మనం మెన్షన్ చేయాలి అక్కడ. అది తెలియదు వాళ్ళకి. సో సీవీ కాపీ పేస్ట్ చేస్తారు. ఇంకొక మిస్టేక్ ఏంటి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇప్పుడు మనం సీవీ ప్రిపేర్ దాకా వచ్చాం. సీవీ ప్రిపేర్ తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో టెక్నికల్ ఏదో కోడ్ టెస్ట్లు అవి ఉంటే చేస్తారు. హెచ్ఆర్ రౌండ్ కానీ, లీడర్షిప్ రౌండ్ కానీ, మేనేజర్ రౌండ్ కానీ అంటారు. జనరల్గా హెచ్ఆర్ రౌండ్ అంటారు. దానిలో మేనేజర్ చేయొచ్చు, హెచ్ఆర్ మేనేజర్ చేయొచ్చు, నాలాంటి సీఈఓ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దానిలో మేము క్వశ్చన్స్ జనరల్గా ఏమడుగుతాం, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ ఐ హైర్ యూ, రైట్,
వాట్ అంటే ఇలాంటి బేసిక్ అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అద్దం పట్టే ప్రశ్నలు అడుగుతాం. ఆ ప్రశ్నల్లో వాళ్ళు చెప్పేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మా నాన్నగారు ఇదండి, మా నాన్నగారు ఫార్మర్ అండి, మా అమ్మ హోమ్ మేకర్ అండి, మా నాన్నగారు ఈ మధ్య వరి నాటారండి, మా అక్కకు పెళ్ళయిందండి. ఎందుకండి వాళ్ళందరినీ మేము హైర్ చేస్తున్నామా? ఓకే, మేము హైర్ చేస్తుంది నిన్ను యాజ్ ఎ ప్రొఫెషనల్. మీ బంధువుల పేర్లు ఎందుకు నాకు, వాళ్ళు ఏం చేస్తారు నాకెందుకు? వెన్ వీ సే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వీ వాంట్ యూ టు టెల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్గా నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, నీ నాలెడ్జ్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. నువ్వు నాకేం చేస్తావు? వై షుడ్ ఐ హైర్ యూ అని అడుగుతామండి. అడిగితే నాకు ఉద్యోగం కావాలి, నేను డిగ్రీ చదువుకున్నాను, నేను జావా నేర్చుకున్నాను, నాకు డబ్బులు అవసరం ఉంది, నాకు అవకాశం కావాలి. అన్నిట్లలో నా ఉంది కానీ కంపెనీ ఉందండి? ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఉందా? లేదు. ఏం చెప్పాలి మామూలుగా? ఏమండి నాకు అవకాశం ఇస్తే నాకున్న ఈ స్కిల్స్తో నేను మీ ప్రాజెక్ట్లో ఇలా పనిచేస్తాను, మీ కంపెనీకి ఈ వాల్యూ యాడ్ చేస్తాను, నెక్స్ట్ 3 to 5 yearsలో మీ కంపెనీ ఆబ్జెక్టివ్ 500 కోట్లని చూశాను మీ వెబ్సైట్లో, ఆ 500 కోట్ల ప్రయాణంలో నేను నా వంతు 2 ఇటుకలు పెడతాను అని మాట్లాడగలగాలి కదా. ఎంతసేపు నాకు అవకాశం కావాలి, నేను మా అక్క పెళ్లి చేయాలి, నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను అది కట్టాలి కాబట్టి నాకు జాబ్ కావాలి, నీకేం కావాలో అన్నదానికి ఉద్యోగం అడుగుతున్నావు తప్ప ఆ కంపెనీకి నువ్వేం చేస్తావు అనేది నువ్వు చెప్పట్లేదు. ఇవన్నీ పొరపాట్లు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అంటే గూగుల్లో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చదివి మక్కి బట్టి మగ్గింగ్ చేసి వచ్చి ఆన్సర్స్ చెప్తారు. నవ్వుకుంటామండి మేము అలాంటి చెప్పినప్పుడు. అలాంటి వాళ్ళు ఐఎమ్ షూర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ దిస్, రైట్? వేల మందిని చేశాయి 9 సంవత్సరాలు. అవును, అర్థమవుతుంది. సో వీటన్నిటి వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లాస్ట్ అంటే మనం మిస్టేక్స్ మాట్లాడుకుంటున్నాం కదా, లాస్ట్ మిస్టేక్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. తన కెరియర్కి తను రెస్పాన్సిబుల్ అన్న బిహేవియర్ చూపించరు. తన కెరియర్కి తను సాధించిన దానికేమో తను చేసే తను పాస్ అయిన డిగ్రీకి తనకు వచ్చిన దానికంతా తను రెస్పాన్సిబుల్ అంటాడు. తన ఫెయిల్యూర్స్కి తన దగ్గర లేని వాటికి కారణం వేరే వాళ్ళని చేస్తాడు. మాకు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ సరిగా లేరు కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్ రాదు, నాకు ఇంగ్లీష్ ఎందుకు రాదంటే మా అమ్మ నాన్నకి రాదు కాబట్టి నాకు రాదు, మా ఇంట్లో ఎవరు మాట్లాడరు, మా ఫ్రెండ్స్ మాట్లాడరు. నువ్వేం చేసావు? హౌ డు యూ రియలీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ కెరియర్? మాట్లాడరు. సో జనరల్గా పిల్లలు ఇలాంటి మిస్టేక్స్ చేసి వాళ్ళ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలను వాళ్ళు బయటికి తీయకుండా ఈ డబ్బు కోసం ఇప్పుడు ఏమైందండి మొత్తం కూడా మీరు ఇదంతా ఇవేమో మనం చేస్తున్న మిస్టేక్స్ అనుకుంటున్నాం. అసలు మిస్టేక్ ఇంకోటి ఉందండి. ఇవన్నీ మామూలుగా మీరు చెప్పారు కాబట్టి నేను ప్రాపర్గా ఆర్టికులేట్ చేస్తాను. ఒక శాలరీ పెద్దది కావాలి. వీళ్ళు వచ్చి కోర్సులో జాయిన్ కాగానే పెద్ద సిటీసీ కావాలి, ఎక్కువ జీతం కావాలి. వాడెవడికో ఫ్రెండ్కి వచ్చింది, వీళ్ళు ఎవరికో వచ్చింది. దీన్ని మనం కంపారిజన్ కూడా వీళ్ళు చేసే మిస్టేక్ కింద చేసుకోవచ్చు. లేదా సోషల్ ప్రెషర్ కానివ్వండి, పియర్ ప్రెషర్ కానివ్వండి. దానివల్ల నేను ఇంత పెద్ద శాలరీ కావాలి అనుకొని ఆ శాలరీ వెనుక పరిగెట్టి దానికోసం నానా తప్పులు చేసి, అంటే మీరు ఏదో ఫేక్ ఎక్స్పీరియన్సో లేకపోతే బ్యాక్డోర్ ఎంట్రీయో రికమెండేషన్లో. మొన్న ఎవరో వచ్చారు, సార్ నేను 1 year తిరిగాను సార్, మాకు తెలిసిన వాళ్ళు ఐటీ మినిస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళతో చెప్పించి జాబ్. ఐటీ మినిస్ట్రీలో చెప్తే ఒక ఐటీ కంపెనీ నెలకు ₹1,00,000 జీతంతో నీకు ఎందుకు ఉద్యోగం ఇస్తుంది? మినిస్టర్ గారు చెప్తారు, లేదా ఆ మినిస్ట్రీలో పనిచేసే ఒక ఆఫీసర్ ఎవరో చెప్తారు. చెప్తే ₹1,00,000 ఊరికే నేను ఇచ్చేస్తారా నీకు జీతం? నీకు పని రావద్దు, నువ్వు పని నేర్చుకున్నావా? నేర్చుకోలేదు. సో సిటీసీ వెనకాల పడతారు. ఈ సిటీసీ కోసం ఈ 2-3 తప్పులు చేసేసి ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ తెచ్చేసుకుంటారు. అప్పటికి కానీ వీళ్ళకి ప్రపంచం అర్థమైపోయి మాకు గ్యాప్ వచ్చేసింది 2-3 సంవత్సరాలు, ఫ్రెషర్కి ఎవరు జాబ్ ఇవ్వలేదు, 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి గ్యాప్కి జాబ్ రావట్లేదు, నా దగ్గర స్కిల్స్ లేవు, కంపెనీ స్కిల్స్ అడుగుతున్నాయి. ఇంకా ఈ దానిలో వచ్చేసి వీళ్ళు ఒక కార్నర్ అయిపోయి ఉంటారు, ఒక శిథిలావస్థకి వెళ్ళిపోయి ఉంటారు. అసలు వాళ్ళ సిచ్యువేషన్ నిజంగా చెప్పాలంటే చాలా దారుణంగా ఉంటుందండి. ఈ సిచ్యువేషన్ ఈ 2-3 సంవత్సరాలు ఎలా ప్రయాణం చేస్తారన్నది అసలు నేను అనుకుంటాను వాళ్ళకి అర్థం కాదు ఆ టైంలో. అది జరిగిపోయిన తర్వాత వెనక్కి చూసుకొని అర్థమవుతుంది. అండ్ మనం ఎవరైనా ఫస్ట్ చెప్పేస్తే కాలేజ్ నుంచి బయటికి రాగానే నాయన టైం వేస్ట్ చేయకుండా ఎక్కడైనా ఇంటర్న్షిప్లో జాయిన్గా, ఎక్కడైనా స్కిల్స్ నేర్చుకో, ఎక్కడైనా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం ఎక్కడైనా జాయిన్గా అంటే ఇప్పుడు అదేమి వినరు. అప్పుడు నేను ఐఎమ్ ద చిరంజీవి ఆఫ్ దిస్ వరల్డ్, ఐఎమ్ ద పవన్ కళ్యాణ్ ఆఫ్ దిస్ వరల్డ్, నేనే మహేష్ బాబు, నేనే చిరంజీవి, నేనే పవన్ కళ్యాణ్, నేనే అల్లు అర్జున్, నేనే పుష్ప 2 అంటారు. వినరు. అప్పుడు ఆ 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చి ఇంకేం కాల్స్ రాక ఈ గ్యాప్ ఎలా ఫిలప్ చేయాలో తెలియక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో ఇది. సో ఐటీ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నా
ప్రాబ్లం ఎక్కడవుతుందంటే పిల్లలకి సరైన అవగాహన లేక, వీళ్ళకి గైడ్ చేసే వాళ్ళు లేక, వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఓనర్‌షిప్ తీసుకొని, తెలుసుకొని, వాటి మీద అవగాహన పెంచుకొని, రైట్? వీళ్ళు ప్రయత్నం చెయ్యక, వీళ్ళు చాలామంది అలానే ఉండిపోతున్నారు. అండ్ మధ్యలో ఇంకా దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, కొందరు బీపీఓకి వెళ్ళిపోతున్నారు, కొందరు డబ్బుల ప్రెషర్‌తో క్రెడిట్ కార్డులు అమ్మడానికి వెళ్తున్నారు. బ్యాంకుల్లో ఈజీగా వచ్చే జాబు మీకు క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ సేల్స్‌కో ఇచ్చేస్తారు ఈ బీటెక్ వాళ్ళకి. ఓ బైకు ఓ 20,000 ఇచ్చారంటే వీళ్ళకి ఓ 10,000లో అయిపోద్ది హైదరాబాద్లో ఖర్చు. ఓ 10,000 మిగులుద్ది. దాంతో క్రెడిట్ కార్డ్ వస్తుంది. స్వైప్ చేయడం, బట్టలు కొనుక్కోవడం, ఫోన్లు కొనుక్కోవడం, హ్యాపీగా ఉండడం, అమ్మ నాన్నకి బ్యాంకులో జాబ్ వచ్చిందని చెప్పడం. ఏంటి నువ్వు చేసే బ్యాంకులో పని? ఇంజనీరింగ్ చదివావు, క్రెడిట్ కార్డులు అమ్ముతున్నావు. అసలు అది goal తప్పు ఏంటో అనట్లేదు. నేను ఏది చిన్న పెద్ద అనట్లేదండి. నా ప్రాబ్లం ఏంటంటే నేను చిన్న జాబ్ నుంచి వచ్చాను. నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. సో నేను ఏది తక్కువ ఎక్కువ అనట్లేదు. బట్ నువ్వు ఏం చెయ్యాలనుకొని ఏం చేస్తున్నావు ఆ క్లారిటీ మిస్ అయింది కాబట్టి క్లారిటీ నేను మిస్ తక్కువ చేశాను. అవ్వడం వల్ల ఇలా అవుతుందంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు మిస్ అవ్వకుండా చూడండి. మీరు క్లారిటీ ఎక్కడైతే మిస్ అవుతారో అక్కడ మీకు ఫ్యూచర్ ఉండదు అనేసి అంటున్నారు. ఏవైతే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనం మాట్లాడుకున్నామో ఒక్కసారి మీరు సరిగ్గా వినండి. విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.